ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ బాగా పాపులర్ అవుతుంది. ఈ సీక్వెల్స్ ట్రెండ్ ఆర్జీవి గారు ఎప్పుడో మొదలు పెట్టారు, కాకపోతే అప్పుడు అంతగా సక్సెస్ కాలేదు. రాజమౌళి గారు బాహుబలితో మళ్ళీ సీక్వెల్స్ ను పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ చేశారు. దాంతో అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది ప్రతి సినిమాకి చివరిలో ఓ సస్పెన్స్ ఎలిమెంట్ పెట్టి దానికి సీక్వెల్ ఉన్నట్టు హింట్ ఇస్తున్నారు. అయితే సినిమా హిట్ అయితే సీక్వెల్ పనులు మొదలవుతున్నాయి, లేదంటే లేదు. ఇంకో కొంతమంది ఉంటారు, ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అవుతుంది, నెక్స్ట్ మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతాయి. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫస్ట్ మూవీకి సీక్వెల్ అని లేదా పార్ట్ 2 అని తీస్తుంటారు. కానీ కొంతమంది జెన్యూన్ ఫిల్మ్ మేకర్స్ నుంచి అదిరిపోయే సీక్వెల్స్ రాబోతున్నాయి. అలాగే కొన్ని సర్ప్రైజ్ అయ్యే సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. శతమానం భవతి 2017 లో పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ ని సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గా శతమానం భవతి నెక్స్ట్ పేజ్ 2025 సంక్రాంతికి రాబోతుంది. ప్రాజెక్ట్ జెడ్ తమిళంలో థ్రిల్లింగ్ సినిమాలు తీసే డైరెక్టర్ సివి కుమార్ 2017 లో సందీప్ కిషన్ హీరోగా మాయావన్ అనే సినిమాని తీశారు. ఈ సినిమాని తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ గా రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు, కానీ ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు. చిత్రలహరి ఈ సినిమా సూపర్ హిట్ అయితే కాదు, మరి అలాంటి సినిమాకి పార్ట్ 2 అవసరమా అనిపిస్తుంది. టైటిల్ మాత్రమే చిత్రలహరి 2 అని పెట్టి స్టోరీని పూర్తి ఫ్రెష్ కంటెంట్ తో తీస్తారంట. నాకైతే ఈ మూవీ టైటిల్ ని క్యాష్ చేసుకోవడం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. అఖండ 2 బాలయ్య గారిని బోయపాటి శ్రీని చూపించినంత బాగా ఎవరు చూపించలేరేమో. అందుకే అఖండ బాలకృష్ణ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది. మరి ఇప్పుడు దానికి సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. బింబిసారా 2 కళ్యాణ్ రామ్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. పార్ట్ 1 ఎండ్ లోనే దీనికి పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ డైరెక్టర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్టోరీ డిఫరెన్సెస్ వల్ల వశిష్ఠ్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేయడం లేదు. పుష్ప అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవెల్లో స్టార్ చేయడమే కాకుండా అతనికి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ పుష్ప 2 ఈ ఆగస్ట్ లో రాబోతుంది. మరి ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో చూడాలి. గూఢచారి అడవిశేష్ నటించిన ఈ మూవీ 2018లో వచ్చి సూపర్ హిట్ అయింది. అడవిశేష్ ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంటారు. ఈసారి గూఢచారి పార్ట్ 2 తో రాబోతున్నారు. మరి గూఢచారి పార్ట్ 2 ఎంతమందిని థ్రిల్ చేస్తుందో చూడాలి. మరి కాంతారా 2 2022 చివరిలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కాంతారా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. దానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ఆల్రెడీ పార్ట్ 2 గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. సలార్ 2 బాహుబలి తర్వాత సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ గారికి సలార్ అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా సలార్ శౌర్యంగ పర్వం రాబోతుంది. ఈ మూవీ ఎప్పుడు వచ్చినా రికార్డ్స్ బద్దలవడం పక్కా. జైలర్ 2 రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా జైలర్ 2 కూడా రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. హిట్ 3 హిట్ సిరీస్ లో భాగంగా ఫస్ట్ 2 పార్ట్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సిరీస్ లో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా జాయిన్ అయ్యారు. పార్ట్ 3 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.